హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వచ్చేసాను నేను వెదర్ అండ్ క్లైమేట్ టాపిక్ తోటి. వెదర్ ఏంటి, క్లైమేట్ ఏంటి, రెండు ఒకటే అనుకుంటున్నారా? కాదండి, చిన్న డిఫరెన్స్ ఉంది. చూద్దామా మరి అదేంటో. మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా కాల్ చేసి అక్కడ వెదర్ ఎలా ఉంది అని అడిగారు అనుకోండి, ఆ పర్టికులర్ టైంలో ఆ పర్టికులర్ ప్లేస్లో ఎలా ఉందో వెదర్ చెప్పడమే వెదర్. క్లైమేట్ అంటే ఒక లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం నుంచి ఆ పర్టికులర్ ప్లేస్లో వెదర్ ఎలా ఉందో చెప్పడమే క్లైమేట్. అది 10 years అయి ఉండొచ్చు, 20 years అయి ఉండొచ్చు, 30 yearsగా కూడా ఉండొచ్చు. వెదర్ని స్టడీ చేయడాన్ని ఏమంటారో తెలుసా? మెటీరియాలజీ. ఇంకా సైంటిస్ట్ని ఏమంటారో తెలుసా? మెటీరియాలజిస్ట్. వెదరు ఒక్కో ప్లేస్లో ఒక్కోలాగా ఎందుకు ఉండడం? అంతా ఒకటేగా ఉంటే ఎంత బాగుంటుందో అంటారా? కానీ అలా ఉండదండి. దానికి బోల్డ్ అని రీజన్స్ ఉన్నాయి. మొదటిదేమో లాటిట్యూడ్. ఎర్త్ స్పెరికల్ షేప్లో ఉంటుంది కదా మొదట. ఎర్త్ ఏమో స్పెరికల్ షేప్లో ఉంటుంది. దాని మధ్య భాగాన్ని ఈక్వేటర్ అంటారు. ఈ ఈక్వేటర్ మీదకి సన్ రేస్ డైరెక్ట్గా వచ్చి పడతాయి. అందుకని అక్కడ చాలా వేడిగా ఉంటుంది. ఈ పోల్స్ దగ్గరికి వచ్చేసరికి సన్ రేస్ కొంత దూరం అట్మాస్ఫియర్లో ట్రావెల్ చేయడం వల్ల అందులో ఉన్న ఎయిర్ వల్ల కొంత చల్లబడతాయి, ఇంకా స్కాటర్ కూడా అవుతాయి. అందుకనే పోల్స్ దగ్గర చాలా చల్లగా ఉంటుంది. సెకండ్ రీజన్ ఆల్టిట్యూడ్. ఆల్టిట్యూడ్ వల్ల కూడా క్లైమేట్లో డిఫరెన్స్ వస్తుంది. అది ఎలాగంటారా? సీ లెవెల్ నుంచి మనం పైకి వెళ్ళే కొద్దీ మనం ఎంత పైకి వెళ్తే టెంపరేచర్ అంత తగ్గిపోతుందంట. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన తిరుపతి అండ్ తిరుమల. తిరుపతి క్లైమేట్ చూసారా? కొంచెం మోడరేట్గా ఉంటుంది కదా. అదే తిరుమల క్లైమేట్ చూస్తే చల్లగా ఆహ్లాదంగా ఉంటుంది. సీ దగ్గరలో ఉన్న ఏరియాస్ని కోస్టల్ ఏరియాస్ అంటారు, దూరంగా ఉన్న ఏరియాస్ని ఇన్లాండ్ ఏరియాస్ అంటారు. సీ నుండి వచ్చే కూల్ బ్రీజ్ వల్ల కోస్టల్ ఏరియాస్ అన్నీ చల్లగా ఉంటే, మరి దూరంగా ఉన్న ఇన్లాండ్ ఏరియాస్ ఏమో మోడరేట్గా ఉంటుందన్నమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ముంబై అండ్ ఢిల్లీ. సీకి దగ్గరలో ఉన్న ముంబై ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ లేకుండా మోడరేట్ టెంపరేచర్స్తో ఉంటుంది. దూరంగా ఉన్న ఢిల్లీ ఏమో ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ తోటి ఉంటుంది. హ్యూమిడిటీ అండ్ రెయిన్ఫాల్ ఆల్సో ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ ద క్లైమేట్. హ్యూమిడిటీ అంటే ఏంటి? అమౌంట్ ఆఫ్ ద మాయిశ్చర్ ఆర్ వాటర్ వేపర్ ప్రెజెంట్ ఇన్ సీ బ్రీజ్లో ఈ హ్యూమిడిటీ అనేది పుష్కలంగా ఉంటుంది. అందుకనే కోస్టల్ ఏరియాస్ ఎప్పుడు రెయిన్ తోటి కలకల్లాడుతూ ఉంటాయి. కోల్డ్ ప్లేసెస్కి హ్యూమిడిటీ కూడా తోడైంది అనుకోండి, ఇంకేముంది, స్నోఫాలే. ఇదండి మా క్లైమేట్ అండ్ వెదర్ లెసన్. ఆ పర్టికులర్ మూమెంట్లో వెదర్ చెప్పడమే వెదర్. అదే క్లైమేట్ అంటే నేను లోకల్, నన్ను 10 years, 20 years, 30 years నుంచి అంచనా వేసి చెప్పాలి అంటది. బాగుందా? నచ్చిందా? లైక్ చేయండి.